ఉత్తరాంధ్రకు చెందిన ఆ మాజీ మంత్రి జిల్లా రాజకీయాల్లో రూట్ మార్చారట. తనలోని సాఫ్ట్ యాంగిల్ ని పక్కన పెట్టి మాస్ కా బాస్ అవతారం ఎత్తారట. నింపాదిగా రాజకీయాలు చేసే ఆయన ఇప్పుడు దూకుడుగా దూసుకెళ్తున్నారట. మాజీ మంత్రి గారి నయా పొలిటికల్ స్టైల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. క్లాస్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి ఆయన మాస్ లీడర్ గా మారారట. ఆయన మాస్ రాజకీయం చేస్తుంటే క్యాడర్ కూడా మమ మాస్ అంటున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన స్పీడ్ పెంచడం వెనుక అసలు కారణాలు ఏంటి? ఇంతకేదా జిల్లా? నిన్నటిదాకా క్లాస్, ఇప్పుడు మాస్. ధర్మానలో కొత్త యాంగిల్. వారే వా ఏమి బాసు, ఇదెక్కడి మాసు అంటున్న క్యాడర్. ధర్మాన ప్రసాద్ రావు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మంత్రి, వైసీపీ నేత అయిన ధర్మాన పేరు తెలియని వాళ్ళు ఏపీ రాజకీయాల్లో ఉండారంటే అతిశయోక్తి కాదు. ఇక అసెంబ్లీ లోపల గాని బయట గాని ఆయన మాట్లాడే స్టైల్ కి ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే. సున్నితంగా అందరికీ అర్థమయ్యేలా విషయాన్ని విడమర్చి చెప్తారు. దానికి కాస్త సెంటిమెంట్ ను కూడా జోడించి చెప్పడంలో ఆయన దిట్ట అంటారు. తనదైన రీతిలో క్లాస్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ధర్మాన సంపాదించుకున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఓ ఏడాది పాటు ధర్మాన పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. కొద్ది నెలల నుంచి ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన సరికొత్త స్టైల్లో జిల్లా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారట. కొద్ది రోజుల క్రితం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. ఇంకా పాతకాలపు రాజకీయాలు చేస్తే కుదరదని, ప్రజల ముందు కొత్తదనంలో వెళ్లాలని క్యాడర్ కు ధర్మాన సూచించారు. క్యాడర్ కి చెప్పడమే కాదు, ఆయన కూడా ఆచరణలో చేసి చూపిస్తున్నారట. ఆయన ఇప్పుడు సరికొత్తగా వ్యవహరిస్తున్నారని వైసీపీ క్యాడర్ లో చర్చ జరుగుతోందట. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలోనూ ధర్మాన జోరు పెంచారట. అప్పటి ధర్మనతో పోలిస్తే ఇప్పటి ధర్మనలో వచ్చిన తేడాను, దూకుడును చూసి జిల్లా జనం ఆశ్చర్యపోతున్నారట. శ్రీకాకుళం నియోజకవర్గంలో సాఫ్ట్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు ధర్మాన. ఎన్నిసార్లు గెలిచినా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినా ఆయన దురుసగా మాట్లాడడం, వ్యవహరించడం చేసేవారు కాదట. అయితే ఈ మధ్య మాత్రం ధర్మాన తెగ దూకుడు చూపిస్తున్నారట. కొద్ది నెలల క్రితం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీలో ధర్మాన రౌద్రాన్ని అందరూ మొదటిసారి చూశారట. తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించిన తీరుపై ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు రోప్ పార్టీని పెట్టి కార్యకర్తలను, నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏం చేసినా తగ్గేదిలే అంటూ క్యాడర్ కి సంకేతాన్ని ఇచ్చారట ధర్మాన. ఆ తర్వాత డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర ధర్మాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్మానలో వచ్చిన మార్పు చూసి అటు పోలీసులతో పాటు ఇటు వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోతుందట. ఆ తర్వాత క్రెడిట్ వారికి చెక్ పెట్టడంలో భాగంగా మన మూలపేట్ పోర్ట్ కి పోదాం పదండి అంటూ నౌపాడ్ దగ్గర భారీ బహిరంగ సభను చేపట్టారు. మూలపేట్ పోర్ట్ కి సంబంధించి వైసీపీ హయాంలోనే 70% పనులు పూర్తయ్యాయని, కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్లైనా ఆ మిగిలిన 30% పనులు పూర్తి చేయలేకపోయారంటూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మధ్య శ్రీకాకుళం రూరల్లోని కుందువానిపేట గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన హుదూద్ తుఫాన్ బాధితుల ఇళ్ల విషయంలోనూ ధర్మాన దూకుడుగానే వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ధర్మాన ఆరోపించారు. ఆ తర్వాత ఎవరొస్తారో రెండని సవాల్ చేసిన ఆయన లబ్ధిదారుల చేత దగ్గరుండి గృహప్రవేశాలు చేయించారు. దీంతో అందరి దృష్టిని ధర్మాన ఆకర్షించారట. అయితే దీనిపై టీడీపీ శ్రేణులు, జిల్లా అధికార యంత్రాంగం సీరియస్ గా ఉన్నాయట. ధర్మాన ప్రసాద్ రావు తన అనుచరులతో దగ్గరుండి దౌర్జన్యంగా గృహప్రవేశాలు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ధర్మాన ప్రసాద్ రావు చూపిస్తున్న దూకుడు ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చర్చకు దారితీస్తోందట. నీ దూకుడు అన్నట్టుగా ధర్మాన ముందుకు సాగుతుంటే వైసీపీ క్యాడర్ లో జోష్ పెరుగుతోందట. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే ప్రభుత్వ లోపాలపై రాజకీయ విమర్శలు చేయాలని గతంలో ధర్మాన చెప్పారట. అందుకే ధర్మాన ఏడాది పాటు మౌనం వహించారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక తమ నాయకుడు లేట్ గా రీ ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా దూసుకుపోతున్నారని ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు సంబరపడుతున్నారట. అయితే ధర్మాన జోరు వెనక అసలు మ్యాటర్ మరొకటి ఉందన్న వాదన కూడా లేకపోలేదు. ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ ని ధర్మాన ప్రసాద్ రావు కలిసి వచ్చారు. జగన్ నుంచి ధర్మానకు గట్టి హామీ లభించిందని, అందుకే ఆయన దూకుడు పెంచారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట.